నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రష్యా ఒక ప్రళయకాల మిజైల్ని తయారు చేసిందనే చెప్పాలి. అది ఒక సబ్సోనిక్ మిజైల్, న్యూక్లియర్ మిజైల్, బురెవెస్నిక్ క్రూయిజ్ మిజైల్. పలకడానికి మనకు కొంత ఇబ్బందిగా ఉన్న పేరు బురెవెస్నిక్ క్రూయిజ్ మిజైల్. ఇది నిజంగా ఒక దారుణమైన మిజైల్. ప్రపంచంలో ఇలాంటి మిజైల్ లేనే లేదు అని పుతిన్ స్వయంగా గర్వంగా చెప్పుతున్న సందర్భం. ఇదొక అద్భుతమైన వీడియో, చూడండి, దీన్ని షేర్ చేయండి. మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ వాడాము అని చెప్పి. బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ మిజైల్ కావచ్చు అండ్ కన్వెన్షనల్ మిజైల్ అది. బట్ అంతకంటే అద్భుతమైన మిజైల్, న్యూక్లియర్ మిజైల్ వేశారంటే ఇంకా దానికి తిరుగుండదు. అట్లాంటి మిజైల్ రష్యా తయారు చేసింది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దెబ్బకి అమెరికా జల్లుమనింది. డొనాల్డ్ ట్రంప్కి ఒళ్ళు గజగజ వణికిపోయి లోపల దాక్కున్నాడనే పరిస్థితి. ఎందుకంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ క్రూయిజ్ మిజైల్ న్యూక్లియర్ పవర్ తోటి, ఆ ఇంజను న్యూక్లియర్ పవర్ తోటి పనిచేస్తుంది. న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకెళ్తుంది. అండ్ ఖచ్చితంగా ఇది న్యూక్లియర్ పవర్తో కూడుకున్న ఒక టెక్నాలజీ కాబట్టి 14,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందండి బురెవెస్నిక్ మిజైల్. 15 గంటలు ట్రావెల్ చేసింది. 15 గంటలు ట్రావెల్ చేసి 14,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మొత్తానికి అద్భుతమైన మిజైల్ అనిపించింది. రష్యా ఈరోజు చాలా పొంగిపోతోంది. సరే, అది ఎవరి మీద వాడతారు? ఉక్రెయిన్ మీద వాడి బ్లాస్ట్ చేసేస్తుందా, లేకపోతే అమెరికా మీద డైరెక్ట్ కొట్టేస్తుందా? ఎందుకంటే ఈరోజు అమెరికాతోటి తెగదెంపులు చేసుకున్న సందర్భం. ప్లూటోనియం అగ్రిమెంట్స్ తోటి తెగదెంపులు చేసుకున్నారు. అండ్ అమెరికా కూడా మొన్న రష్యా మీద మళ్ళీ ఒకసారి శాంక్షన్స్ విధించింది. 55% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మళ్ళీ దెబ్బతిన్నది. రష్యాకి సంబంధించి శాంక్షన్స్ విధించింది మొన్నటికి మొన్న అక్టోబర్ 21న. అండ్ ఈ రకంగా కనుక చూసినట్లయితే ఈరోజు ఇది అమెరికాకు ఒక డెడ్లీ వార్నింగ్ అనే చెప్పాలి. బురెవెస్నిక్ మిజైల్, న్యూక్లియర్ మిజైల్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేదు. కోల్డ్ వార్ కంటే ముందు అమెరికా తయారు చేయాలని ట్రై చేసింది. స్నోఫాల్ అనే పేరు పెట్టి ట్రై చేసింది. కానీ కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఆ యొక్క ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. రష్యా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ని పక్కన పెట్టేసింది. నిజానికి 2000 సంవత్సరం నుంచే ఈ బురెవెస్నిక్ మిజైల్ మీద ప్రయోగం చేస్తూ వచ్చింది. 2000 ఈరోజు 2025 మనం మాట్లాడుకునేది. 2017లో టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. 18లో టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. 19లో కూడా డిజాస్టర్ అయింది. ఆ రకంగా చూస్తే ఈరోజు 2025లో మాత్రం అద్భుతమైన సక్సెస్ అయింది. అయితే 2017, 18, 19స్లో ఏం జరిగింది అంటే ఇది ఫెయిల్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడం, 5 సైంటిస్టులు చనిపోవడం అండ్ రేడియేషన్ కూడా లీక్ అవ్వడం, ఇదంతా రేడియో యాక్టివిటీ జరగడం, ఇదంతా జరిగి మొత్తానికి ఇదొక ఫెయిల్యూర్ మిజైల్ అని అమెరికా కూడా లైట్ తీసుకుంది. కానీ ఈరోజు అద్భుతమైన మిజైల్ అని చెప్పి సక్సెస్ని నమోదు చేసుకుంది రష్యా. ఈరోజు ఇదొక పెద్ద వార్త అనే చెప్పాలి. ప్రపంచ పటంలో ఇదొక పెద్ద వార్త. ఎందుకంటే న్యూక్లియర్ మిజైల్ని తయారు చేయడంలో ఈవెన్ పుతిన్ కూడా చెప్తున్నాడు, దీన్ని ఆపేవాడెవ్వడు లేడు భూమి మీద. ఎవ్వడు ఆపలేడు, ఏ దేశము ఆపలేదు, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఆపలేదు, ఏ ఎయిర్ కంట్రోలు ఆపలేదు, ఎటువంటి టెక్నాలజీ కూడా ఆపలేదు అని చెప్పి చెప్తోంది. సో మనం S-400, S-500 గురించి మాట్లాడుకుంటాం. అవి కూడా ఆపలేవు అనేది ఈరోజు పుతిన్ డైరెక్ట్గా చెప్తున్న మాట. చాలా గర్వంగా మాట్లాడుతున్నారు ఆయన. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అని అక్కడ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడుతూ ఉన్నారు. సో 15,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఓకే, ఎన్ని గంటల్లో తిరిగింది అంటే ఫలానా 14 గంటల్లో తిరిగింది. అవునా, మనం అనుకున్నది 20,000 కిలోమీటర్స్ కదా అంటే అవునండి 20,000 అనుకున్నాం, బట్ 15 తిరిగింది. నిజం చెప్పాలంటే ఈరోజు 15,000 మనం మాస్కో నుంచి హైదరాబాద్, మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. మాస్కో నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ 4,700 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అది 5 గంటల్లో వచ్చేసి హైదరాబాద్ మీద పడవచ్చు. లేదా మనం డైరెక్ట్ అమెరికాతో కొట్లాట కదా అని చెప్పి మొదలు పెడితే న్యూయార్క్ సిటీ ఒక్కసారి మీరు టైప్ చేసి చూడండి, దాదాపు 7,000 చిల్లర కిలోమీటర్లు అలా వస్తుంది. అంటే 7-8 గంటలు ప్రయాణం చేస్తే ఎవరు కూడా ఆపలేరని చెప్తున్నాడు. కాబట్టి అది ఆగకుండా గనక కరెక్ట్గా ప్రయాణం చేస్తే న్యూయార్క్ సిటీ మీద పడిపోవచ్చు హ్యాపీగా. సో ఇది పరిస్థితి. అండ్ ఇది క్రూయిజ్ మిజైల్. ముఖ్యంగా క్రూయిజ్ మిజైల్ అంటే మనం దాని క్యారెక్టరిస్టిక్స్ కూడా మాట్లాడుకుందాం, ఎట్లా అద్భుతం అవుతోంది అనేది. క్రూయిజ్ మిజైల్ అంటే ఏమవుతుందంటే ఇది లోవర్ ఆల్టిట్యూడ్లో వెళ్తుంది. ఇది లోవర్ ఆల్టిట్యూడ్లోనే రెడార్కి దొరకకుండా వెళ్తుంది. సో రెడార్ దొరికించుకోవడం అనేది చాలా కష్టం. అండ్ లో ఆల్టిట్యూడ్లో వెళ్తూ ఎక్కడ కొట్టాలో ఆ స్పెసిఫిక్ టార్గెట్ వరకు అలాగే వెళ్ళి మొత్తానికి ఆ టార్గెట్ని మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ ఎలా చేశామో ఆపరేషన్ సింధూర్
అదే టైప్‌లో కొట్టేస్తుందనమాట. సో, దీనికి న్యూక్లియర్ వార్‌హెడ్ ఉంటుంది. న్యూక్లియర్ ఇంజిన్ ఉంటుంది. సో, ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ఇదంతా గూడా మొత్తానికి న్యూక్లియరే ఉంటుంది. సో, ఇది ఎన్ని గంటలైనా ప్రయాణం చేయగలదు. అదే టెక్నాలజీ ఎట్లా అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఎట్లా ఉంటదంటే, అదే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. అండ్ హీట్ గూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇది సబ్‌సోనిక్ మిసైల్ అంటారు. క్రూయిజ్ మిసైల్‌లో ఇది సబ్‌సోనిక్. సబ్‌సోనిక్ అంటే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఎక్కువ షాక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వదు. డైరెక్ట్ స్ట్రెయిట్‌గా సైలెంట్‌గా ఎళ్ళిపోతుంది. కాకపోతే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కంటే కొంచెం తక్కువగా వెళ్తుంది సబ్‌సోనిక్ గాబట్టి. అదే సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ ఇప్పుడు సూపర్‌సోనిక్ మిసైల్. అంటే సౌండ్ స్పీడ్ కంటే గూడా ఎక్కువగా వెళ్తుంది. దాదాపు గంటకు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందది. సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్తుంది. ఎక్కువ షాక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఎక్కువ దానికి సంబంధించి ఒక హీట్ క్రియేట్ అవుతుంది. సో, ఒక ప్రచండమైన శబ్దంతో అది వెళ్తుంది. ఇది గూడా అలాగే వెళ్తుంది. కానీ అంత శబ్దం లేకుండా ఇది బీభత్సం అయితే సృష్టిస్తుంది. అందులో డౌట్ లేదు. న్యూక్లియర్ వెపన్ ఇది. సో, బురెవెస్నిక్ పేరు మనం పలకడానికి కష్టపడతాం గానీ, రష్యన్ పేరిది. ఏమంటారంటే, ఎ ఫైర్ బాల్ ఆఫ్ చెర్నోబిల్ అంటున్నాడు పుతిన్ స్వయంగా. చెర్నోబిల్ ఫైర్ బాల్ అంటున్నారు. చెర్నోబిల్ అంటే ఒక రకంగా ఇది యుక్రెయిన్‌లో ఒక సిటీ పేరిది చెర్నోబిల్. కానీ దానికి సంబంధించి కాదు. అంటే యుక్రెయిన్ మీద చెర్నోబిల్ మీద బాంబేయడానికా అన్నట్టు కానే కాదు. చెర్నోబిల్ అంటే ఒక డిజాస్టర్‌ని క్రియేట్ చేసే ఒక ఫార్మ్ అది అని పుతిన్ చెప్తూ ఉన్నాడు. సో, దెబ్బకు వణుకొచ్చేసిందండి అమెరికాకు. నిజంగా చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టింది ట్రంప్‌కనే చెప్పాలి. ఎందుకంటే పుతిన్ నా దోస్తు, మోదీ నా దోస్తు, వీళ్ళంతా నా దోస్తులు అని చెప్పి ట్రేడ్ వార్ చేస్తున్నాడు. ట్రేడ్ వార్ అంటే బెదిరించి అతను భయపెట్టి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాడు. అఫ్‌కోర్స్ శాంక్షన్‌లు మళ్ళీ విధించాడు రష్యా మీద. కానీ డైరెక్ట్‌గా కొడితే దెబ్బ న్యూక్లియర్ వార్‌ఫేరే మనది అన్నట్టుగా రష్యా పుతిన్ కొట్టేసరికి దెబ్బకు అమెరికా మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాలి. నిజంగా మనం భారత్ కూడా ఆశ్చర్యపోతున్నాం. రష్యా ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగిందని. ఎందుకంటే ఇది ఫెయిల్ అవుతూ అవుతూ ఈరోజు సక్సెస్ అయి కూర్చుంది. సో, ఇంకా రష్యాతోటి ఎవడు పెట్టుకున్నా గూడా వాడి పని అయిపోయినట్టే. భూమి మీద ఎక్కడైనా తిరుగుతూనే ఉంటుందిది. తిరిగి, తిరిగి వెంటాడి, వెంటాడి ఆ దేశాన్ని నాశనం చేసే అంత శక్తి. ఇంత పెద్ద టెక్నాలజీని జస్ట్ ఉక్రెయిన్ మీద వాడడానికి మాత్రం పుతిన్ ఉపయోగించాడు. ఇది అమెరికాను బెదిరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది 100% ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో, అమెరికాకు నాటోకి సంబంధించి ఎస్ఎస్‌సి X9 స్నోఫాల్ అనే ఒక క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీని కూడా కాపీ కొట్టింది రష్యా అని అమెరికా చెప్పుకోవచ్చు. కానీ తయారు చేసిందైతే రష్యా చేసింది కాబట్టి ఫస్ట్ ఎవడు కొట్టాడు దెబ్బ, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా రష్యా చేసేసింది. అమెరికా దాన్ని ఆపుకున్నా కూడా రష్యా ఆపకుండా దీని మీద శ్రద్ధ పెట్టి చేసింది. వాళ్ళ సైంటిస్టులను కూడా కోల్పోయిన సందర్భం ఆ తర్వాత ఈరోజు సక్సెస్ అయింది. ఇక యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా తలబట్టుకుందండి. ఎందుకంటే దీన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనాలా? లేకపోతే సక్సెస్ అయిన ప్రాజెక్ట్ అనాలా? అర్థం కాకుండా. ఎందుకంటే 2017, 18, 19లో ఫెయిల్యూర్స్‌ని చూసేసరికి యూఎస్ ఇంటెలిజెన్స్ కూడా దీన్ని అంచనా వేయకుండా పక్కన పెట్టేసింది. కానీ ఈరోజు సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు యూఎస్ ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంది. ఈవెన్ చైనా కూడా అదే ఫోకస్ చేస్తోంది. ఈవెన్ భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. రష్యా మన దేశం కదా! సో, మనకు కూడా ఈ మిజైల్ వచ్చేస్తుందా? సరే ఎన్ని కోట్లు పెట్టి కొంటామో, బట్ మనకిస్తుందా? అనే ఒక ఆలోచన భారత్‌కొచ్చేస్తుంది. సో, మనకు తెలిసిందే చైనా ఎలా ఆలోచిస్తుందని. ఇక చుట్టుపక్కల ఉన్న న్యూక్లియర్ దేశాలు కూడా కొరియా లాంటి దేశాలు గానీ, ఇరాన్ లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ లెవెల్‌లో మేము కూడా ఇలా ఎదగాలి అని ఇప్పుడు కళ్ళెత్తి చూస్తున్నాయి రష్యాని. సో, అది పరిస్థితి. అండ్ మరి దీనికేమైనా ఇంటర్నేషనల్ రూల్స్, రెగ్యులేషన్స్, లాసు, గైడ్‌లైన్స్ ఏమన్నా ఉంటాయంటే గైడ్‌లైన్స్ ఉంటాయి. ఖచ్చితంగా గైడ్‌లైన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్‌లో. ఎందుకంటే ఫస్ట్ న్యూక్లియర్ వెపన్‌ని వదులుతారు, మిజైల్‌ని వదులుతారు అనే విషయంలో గైడ్‌లైన్స్ ఉండొచ్చు. బట్ బ్యాన్ అయితే లేదు. ఏ దేశమైనా కూడా మన పాకిస్తాన్ బెదిరిస్తూ ఉంటుంది కదా మనల్ని, న్యూక్లియర్ దేశం నేను అని. ఒక్కసారి మనం రష్యా నుంచి గనక ఈ బురెవెస్నిక్ గనక కొనుక్కున్నట్టయితే పాకిస్తాన్‌ను చుట్టి ఒకే దెబ్బకి మొత్తానికి బ్లాస్ట్ చేస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అఫ్‌కోర్స్ మనం ఇంకా అంత దూరం వెళ్ళలేదు. బట్ హైపోథెటికల్‌గా మాట్లాడితే. సో, ఆ రకంగా బ్యాన్ అయితే లేదు. ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేసుకోవద్దనే విషయంలో ఒక కంప్లీట్ అఫీషియల్ బ్యాన్ అయితే ఎక్కడ కనబడదు. ఏ దేశం ఆ దేశం ఒక రకంగా సీక్రెట్‌గా అయినా చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ గానీ, భారత్ గానీ, లేకపోతే పాకిస్తాన్ గానీ ఇలాంటి దేశాలు న్యూక్లియర్ విషయంలో అడుగులు వేస్తూనే ఉన్నాయి ముందుకి. సో, ఎగ్జాంపుల్‌గా ఇది. ఏదేమైనా ఈరోజు రష్యా చేతిలో ఉన్న ఈ ప్రళయకాల మిజైల్‌ని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గజ్జుమని వణుకొచ్చేసింది ఆయనకి. మరి దీని మీద
ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇది 100% ప్రపంచమంతా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. మనం ఈ వీడియో మాట్లాడుకుని మీరు చూసే సమయానికి ప్రపంచ దేశాలు మెల్లిమెల్లిగా రియాక్ట్ అవుతూ ఉంటాయి ఈ విషయంలో. చూడాలి మరి ఏ దేశం ఏమంటుంది అనేది. మరి ఈ బురెవెత్స్నిక్ మిజైల్‌పై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మరి దీనిపై భారత్‌కి, రష్యాకి దోస్తీ ఉంది కాబట్టి రష్యా ఈ టెక్నాలజీని మనకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా? ఆఫ్‌కోర్స్ మీరు కూడా కొనుక్కోండి అని ఒక ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుందా భారత్‌కి? లేకపోతే ఇంకా రష్యా ఇలాంటివి డెవలప్ చేసుకొని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయా? భారత్ కూడా ఎలా ఆలోచించాలి ఈ మిసైల్ విషయంలో, క్రూయిజ్ మిసైల్ విషయంలో? మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.